పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మార్త శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీ నాయకుడు బీసీలకు ఏ కష్టం వచ్చినా ముందుండి నేనున్నాను అని చెప్పే ఒక నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన జోగి రమేష్ అన్న అరెస్ట్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ సెల్ సంబంధించిన జిల్లా అధ్యక్షులు వారితో పాటు మా ఎమ్మెల్సీలు శ్రీనివాస్ అన్న గారు కావచ్చు, హనుమంతరావు అన్న గారు, దాంతోపాటు మా బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ గారితో ఈరోజు జోగి రమేష్ అన్న గారి కుటుంబాన్ని పరామర్శించాలనేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా నారావారి నకిలీ మద్యంలో నకిలీ కేసు, నారావారి నకిలీ మద్యంలో నకిలీ కేసు అంటే నకిలీలు ఎట్లా సృష్టించాలనేది ఈ కూటమి ప్రభుత్వంకే తెలుసు. ఈ నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజలకు అమ్ముతూ రాష్ట్ర ఖజానాని దోచుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించిన ఒక బీసీ నాయకుణ్ణి ఈరోజు అక్రమంగా నకిలీ కేసు పెట్టి జైలుకు పంపించిన రోజు ఈరోజు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు వాళ్ళ మీద లేనిపోని కేసులు పెడుతూ జైలుకు పంపించిన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. దానికి నిదర్శనమే జోగి రమేష్ అన్న గారు. ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి అక్కడ నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని వేలి ఎత్తి చూపించినందుకు ఈరోజు రమేష్ అన్నను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అంటే మీరు చేసే అక్రమాలన్నీ చూస్తూ కూర్చుంటే బాగుంటుంది, లేదంటే వీళ్ళకి దొంగ కేసులు పెట్టి లోపలేస్తారు. కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా డోలు కొట్టి ప్రచారం చేస్తారు. ఈరోజు వాళ్ళ ప్రభుత్వమే ఉంది, వాళ్ళే అధికారంలో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయాలనేసి మన జోగి రమేష్ అన్న ముందుకొచ్చి దేవుని మీద ఒట్టు వేసి, సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసి, అదేవిధంగా లై డిటెక్టర్ పరీక్షలకైనా నేను సిద్ధమని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అడిగితే, ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఎన్ ఎంక్వైరీ అన్నమాట. అంటే సిబిఐ ఎంక్వైరీ అడిగినప్పుడల్లా నారా చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ వేపిస్తారు, సిబిఎన్ ఎంక్వైరీ వేపిస్తారు. సిబిఎన్ ఎంక్వైరీ అంటే సిట్ ఎంక్వైరీ. ఈ సిట్ ఎంక్వైరీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అటువంటి సిట్ ఎంక్వైరీ వేసి ఈ నకిలీ మద్యాన్ని కేసును బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రుద్దాలా, వాళ్ళ మీద తోసేసి నేను బాగుండాలనే ఉద్దేశంతో ఆయన అనుకూలమైన సంస్థ, ఆయన అనుకూలమైన సిట్, స్టాండ్ సంబంధించిన సిబిఎన్ విచారణ జరపాలనేసి ఈరోజు ఆయన ముందుకొచ్చి చెప్తున్నాం. మేము అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయండి, లైవ్ డిటెక్షన్ పరీక్షలు పెట్టండి, లేకపోతే మీకు సంబంధించిన ఏవైనా చేయండి అనేసి. కానీ వాళ్ళు ఏదానికి ఒప్పుకోవట్లేదు. కేవలం సిబిఎన్ విచారణకైతే సిద్ధమని సిబిఎన్ విచారణ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో మీరు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ నకిలీ లిక్కర్ తయారు చేసి షాపుల ద్వారా అమ్ముతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుంది. గత
15 నెలలుగా మీరు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంబంధించిన రెవెన్యూస్ చూస్తే ఏ రాష్ట్రంలో అయినా ఎక్సైజ్ శాఖ సంబంధించిన ఆదాయం ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్సైజ్ శాఖ సంబంధించిన ఆదాయం ఎప్పుడు తగ్గుతా వస్తుంది ఈ 15 నెలలు. ఎందుకంటే ఇక్కడ నారావారి నకిలీ మందు తయారు చేసి డిస్టిలరీల ద్వారా మళ్ళీ అక్కడి నుంచి అఫీషియల్గా వాళ్ళకు సంబంధించిన వైన్ షాపులలో, బెల్ట్ షాపులలో ఈరోజు అమ్మడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా ఒక క్యూఆర్ కోడ్ పెట్టాం, అది చూస్తాను మీరు చూసుకోవచ్చన్నాను. అసలు ఆ క్యూఆర్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసిందే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడే కానీ బెల్ట్ షాపులు లేకుండా, నకిలీ మద్యం లేకుండా, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సంబంధించిన లిక్కర్ డిస్టిలరీస్ వచ్చి షాపుల్లో వేసి కరెక్ట్ క్వాలిటీ పద్ధతిలో చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు ఈ నకిలీ మద్యం విచ్చలవిడిగా తయారు చేసి ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటలాడుతున్నారు. ఇదే కేసులో మొట్టమొదటిగా A1 జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కానీ కేసు ఎంక్వైరీలో కానీ ఎక్కడే కానీ ఎవరి పేరు లేదు. కేవలం ఈ కూటమి సంబంధించిన నాయకుల పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అనే ఉద్దేశంతో ఈ లిక్కర్ స్కామ్ను, ఈ నకిలీ లిక్కర్ను బయట తీసుకొచ్చిన మా జోగి రమేష్ అన్నను ఈ పేరులో ఇరికించాలని చెప్పి జైలుకు వెళ్లే టైంలో ఒక వీడియో తీసి కేవలం వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా ద్వారా ఆ వీడియోను రిలీజ్ చేసి మా నాయకుడు, మా బీసీల ముద్దుబిడ్డ, మా బీసీలకు ఎప్పుడు అండగా ఉండే మా రమేష్ అన్నను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. ఇదే పాత్రికేయుల సాక్షిగా మళ్ళీ చెప్తున్నాం, మా రమేష్ అన్న అతి త్వరలోనే కడిగిన ముత్యం మాదిరి మళ్ళీ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ నకిలీ లిక్కర్ సంబంధించిన ఎవరెవరు చేశారో వాళ్ళకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే విధంగా మేమందరం ముందుకు తీసుకుంటాం. దాంతోపాటు మా రమేష్ అన్న కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు అందరము ఎప్పుడు ఒక తమ్ముడు మాదిరి, ఒక అన్న మాదిరి వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబానికి కాపలాగా ఉంటామనేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన బీసీ సెల్ అందరము చెప్తున్నాం. దీంతో పాటు వ్యక్తిగతంగా నాకు రమేష్ అన్న అంటే చాలా ప్రేమ, ఆప్యాయత. ఎందుకంటే మేము బీసీ సెల్ సంబంధించి ఏ ప్రోగ్రాం చేసినా, లేకపోతే బీసీలకు ఏ కష్టం వచ్చి ఏదొచ్చినా అన్న పలానా వాళ్ళకి ఇలా జరిగిందంటే ముందుండి నడిపించిన వ్యక్తి మా రమేష్ అన్న. ఈరోజు మా రమేష్ అన్న కుటుంబానికి ఒక తమ్ముడు మాదిరి, ఒక అన్న మాదిరి మేము ఎప్పుడు వాళ్ళకు నిలబడతాం. నిలబడమే కాకుండా మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటాడు. మా ప్రభుత్వం వచ్చి రాగానే ఖచ్చితంగా ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకందరికీ ఖచ్చితంగా గుణపాఠం చెప్తామనేసి మరొకసారి ఈ పాత్రికలు సాక్షిగా చెప్తారు. మరొకసారి నారావారి నకిలీ మద్యం, నకిలీ కేసు, ఈ నారావారి నకిలీ మద్యంలో ఎంతమంది ఉన్నా బయట తీస్తాం. మా మీద ఎన్ని నకిలీ కేసులు పెట్టినా మేము పడతాం. ఇంకా మీరు ఏం చేసినా మేము బీసీలము, మీరు ఏం చేసినా మేము పడి ఉంటామంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న చిన్న కులాలు కూడా పైకి తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు తయారు చేసి దానికి చైర్మన్లుగా పెట్టి 800 చిల్లర మంది డైరెక్టర్గా నియమించి దానితో పాటు సుమారుగా 12-13 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి సుమారుగా ఒక 20 మందికి ఎమ్మెల్సీల పదవులు ఇచ్చి రాజ్యసభకు పంపించి బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక వ్యక్తి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీల మీద ప్రేమ చూపించింది మా నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. బీసీలకు వెన్నుపోటు పొడుస్తూ, బీసీలకు తూట్లు పొడుస్తున్న ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మా బీసీలందరూ నిలబడి, మా బీసీల ఐక్యత అంటే ఏంటి, మేము ఎట్లా నిలబడి
పనిచేస్తాము. మేము వచ్చే ఎలక్షన్లలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకు ఎంత అండగా ఉంటామనేసి అతి త్వరలోనే మేమందరము నిరూపిస్తామనేసి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ తరపున ఈ రోజు మా అన్న కుటుంబానికి మేము ఉంటామనేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. ఎట్లుందంటే అన్న ఇది అంటే నేను చిన్నప్పుడు వైస్రాయ్ హోటల్ దగ్గర జూనియర్ మన ఎన్టీఆర్ గారి మీద చెప్పులు వేసింది కూడా మా జోగి రమేష్ అన్ననే. లేకపోతే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓటుకు నోటు కేసులో 50 లక్షలు బ్యాగ్ ఇచ్చింది కూడా మా జోగి రమేష్ అన్ననే. ఇంకా లేకపోతే ఏమి జరిగినా కూడా రాష్ట్రంలో మా జోగి రమేష్ అన్ననే చేసినాడు, అందుకే మేము చేసామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాంటి కేసులు ఇంకో 100 కేసులు పెట్టినా, లేకపోతే మా బీసీ నాయకుడి మీద ఇంకో 1000 కేసులు పెట్టినా కూడా మాకు ఏం అయ్యేది లేదు, తొరిగేది లేదు. ఇంకో మీ చేతనైతే ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎన్ని రోజులైనా జైల్లో పెట్టండి, మా బీసీ వర్గం అంతా ఎప్పుడు మేము ముందుంటాం. మీ కేసులకు ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు. మీరు చేసిన తప్పులన్నీ మా మీద రుద్దాలంటే రైట్, వీఆర్ రెడీ టు టేక్ ఇట్, మేము తీసుకుంటాం. కానీ మా నాయకుడు చెప్పినట్టు మా టైం వస్తుంది. మా టైం వచ్చిన రోజు మటుకు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దీని గురించి సమాధానం చెప్తారు. రైట్. ఈరోజు బీసీ సంఘాల తరఫున అన్ని ప్రాంతాల నుంచి కూడా జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులను కలవటం కోసం వారి ఇంటికి రావటం జరిగింది. జోగి రమేష్ గారిని అక్రమ అరెస్టు చేయటం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే కాదు, అనేక మంది బీసీలు ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాంటి చర్యని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నిర్ణయాలన్నీ కూడా వాయిస్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాయిస్ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయాలి అనే ఆలోచన తప్పుడు విధానం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలో భాగంగానే ఈనాడు రమేష్ అరెస్టు జరిగిందనేది వాస్తవమైనటువంటి విషయం. అది ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ఈ నకిలీ మద్యం అనేది సంవత్సరంన్నర 2 పరిపాలన చేసిన తరువాత వాళ్లు తీసుకొచ్చి వాళ్ల మీదకు వస్తుందనే భయంతో పక్కకి డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి అరెస్టుని చూయించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా, ఆయన మీద ఏదో ఒక రకమైనటువంటి ఇతరితర కేసులు, అక్రమంగా ప్లాట్లు అమ్మారని అదేని ఇదేని ఏదో ఒక రకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే కక్ష సాధింపు చర్య. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీల తరపున ఎంతో నాయకత్వం వహించే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా కనపడేటప్పటికీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇదే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లో కల్తీ నెయ్యి, కల్తీ మద్యం ఇలాంటి విషయాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంట కట్టాలి అనేది కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం. అందులో భాగమే ఇది. మన బీసీ సంఘాలన్నింటినీ కూడా అందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బీసీలందరూ కూడా మరి నిలదీయాల్సినటువంటి అవసరం కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వెనకబడినటువంటి తరగతుల్లో నాయకత్వం లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రకంగా అరెస్టు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆఫీసు నుంచి మేమందరం కూడా బయలుదేరి వచ్చాం. అనేక వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ విషయాలన్నింటి మీద చర్చించాలని చెప్పి అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారితో. ఈ రకమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి. చాలా మంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టే విధానం అనేది మరి చాలా దుర్మార్గమైనటువంటి చర్య.
అక్రమంగా కేసులు పెడతామంటే అర్థం లేనటువంటి నిర్ణయాలు. పొలిటికల్ గా ఎవరిని కూడా ఇలాంటి భయపెట్టి రాజకీయాలు చేసేటటువంటి సంస్కృతి ఏనాడు కూడా లేదు. గతంలో ఎప్పటి నుంచో మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా ఉన్నాం. రమేష్ కూడా మొట్టమొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి శిష్యులు. వాళ్ళ ఫాదర్ కూడా ఎంపీటీసీ చేసినటువంటి వ్యక్తి. అలాంటి కుటుంబాన్ని ఈ రకంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలు పాలు చేయటం అంటే ఎంత అన్యాయమో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి వాస్తవాల్ని అర్థం చేసుకుని నిజాలైనటువంటి కేసులకు వెళ్లాలే తప్ప వాయిస్ ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేసుకుంటా వెళ్ళేటైతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు కూడా ఉండవని చెప్పి ఈ సందర్భంలో తెలియదు. అది వాస్తవమైనటువంటి విషయం. మరి ఈ విషయాలన్నింటినీ కూడా సక్రమంగా మా ఎమ్మెల్సీ గారు మరి రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు అన్ని వివరాలు కూడా చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పింది చెప్పక్కర్లేదు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని బీసీ సంఘాలు, బీసీ సభ్యులు, బీసీలో ఉన్నటువంటి నాయకుల్ని ఈ రకంగా చేయటం వల్ల మనందరం కూడా ఒకే మాట మీద బాధ్యత వహించి భవిష్యత్తులో ఇలాంటిది జరపకుండా ప్రభుత్వం మీద చర్యలు తీసుకునేటటువంటి నిర్ణయాలు మనం చేయాల్సిన అవసరం ఉందనేది కూడా నేను ఈ సందర్భంలో తెలియదు. మరి ఈరోజు నకిలీ మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ అయినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా అన్న జోగి రమేష్ గారి కుటుంబాన్ని మరి పరామర్శించడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు అన్న రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వారి నివాసం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ హనుమంతరావు గారు, అదేవిధంగా బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అన్న వెంకటరమణ గారు, అదేవిధంగా రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా ప్రెసిడెంట్లు కానీ, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా వాస్తవానికి ఈ నకిలీ మద్యం కేసు అన్నది మనం ఒకసారి గమనించినట్లయితే నిజంగా నకిలీ మద్యం తయారు చేసే కంపెనీలు టీడీపీ వాళ్ళే, ఆ తయారు చేసిన తర్వాత ఆ మద్యాన్ని అమ్మేది టీడీపీ నాయకులే. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటం, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని అరెస్టులు చేయటం. నిజంగా ఈ రోజు మనం ఆలోచించినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలైంది. 18 నెలల నుంచి మొట్టమొదటి నుంచి కూడా అంటే ఏ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారన్నది ఒకసారి గమనించినట్లయితే తిరుపతి లడ్డు దగ్గర నుంచి ఈ రోజు జోగి రమేష్ అన్న అరెస్ట్ వరకు ఒకసారి గమనించినట్లయితే నిజంగా జోగి రమేష్ అన్న ముందుగానే హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి ఆయన పిటిషన్ ఎత్తే ఆ పిటిషన్ వేసిన మరుసటి రోజున ఆయన అరెస్ట్ చేయడం. అంతకుముందు జరిగిన కాశీబుక్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో ప్రజలు మరణిస్తే దాన్ని పట్టించుకోకుండా అదేవిధంగా మందా తుఫాన్లో మరి రైతులందరూ కూడా నష్టపోయిన నష్టాన్ని ఇవ్వాలని ఈ రెండింటిని కూడా తప్పించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రోజు రమేష్ అన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాగా ఏ విధంగా చేస్తున్నారన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా మరి ఏదైతే మా బీసీ నాయకుడు ఉన్నాడో మరి రమేష్ అన్ని ఈ రోజు అక్రమ అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే అక్రమ అరెస్టు గురయ్యారో రమేష్ అన్న మళ్లీ ఇందాక మా రమేష్ యాదవ్ అని చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆయన కడిగిన ముత్యంలా తిరిగి వస్తారు. ఆయన కుటుంబానికి మేము బీసీలందరం కూడా ఐక్యంగా ఉండి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. చూస్తున్నాం
గడిచిన 15 రోజుల నుంచి చూస్తున్నాం. అంటే ప్రభుత్వం స్టార్ట్ అయిన నుంచి కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఎంత అరాచకమైన ప్రభుత్వం అనేది ప్రజలకు తేటతెల్లమైంది. బీసీల పార్టీ మా తెలుగుదేశం పార్టీ, బీసీలకు వెన్నెముక, బీసీలే మాకని చెప్పుకునే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాల నుంచి కూడా బీసీలు అంటే ఒక 4 కుటుంబాలే, అటు ఉత్తరాంధ్రాన్ని తీసుకుంటే ఇటు హిందూపురం వరకు 4 కుటుంబాలే బీసీలు అంటే ఆ పార్టీలో. కానీ పేరుకి మట్టికి బీసీలంతా రాష్ట్రం అంతా మా పార్టీలో ఉన్నారు, మాకు వెన్నెముక అని చెప్పుకోవడం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఎవరిని ఎదగనివ్వలో ఆ 4 కుటుంబాలు తప్పించి. మరి చంద్రబాబు నాయుడు ఆ 4 కుటుంబాలు పట్టుకుని బీసీ ఫ్యామిలీ కుటుంబం అంతా రాష్ట్రం అంతా నా వెనక ఉందని చెప్పుకున్న ఆయన చూస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి సీఎం అయ్యి ఒక్కసారి సీఎం చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వందలాది వేలాది మంది బీసీ కుటుంబాలని ఇందాక రమేష్ యాదవ్ చెప్పారు మా ప్రెసిడెంట్. ఎమ్మెల్సీలు గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కార్పొరేషన్ చైర్మన్ గాని అనేక పదవుల్ని, జడ్పీటీసీలో అందరినీ కూడా ఎంతో మందిని, వేల మందిని బీసీ కుటుంబాలని బీసీలే వెన్నెముక అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తించి బీసీ కుటుంబాలందరికీ అండగా నిలబడితే ఈర్ష్య తట్టుకోలేక ఇవాళ బీసీలకి నేను గౌరవిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అమ్ముకుంటుందా చెప్పారు. ఎమ్మెల్సీ గారు మా రమేష్ యాదవ్ అన్న కూడా చెప్పారు. వాళ్ళు ప్రభుత్వం 1.5 year 14 నెలల నుంచి చేస్తూ వాళ్ళు షాపులు అమ్ముకుంటూ, ప్రైవేట్ షాపులు పెట్టి వాళ్ళు బినామీలు పెట్టి అమ్మించుకుంటూ, వాళ్ళ కంపెనీలు, డిస్టిలరీల కంపెనీలు వాళ్లే రిలీజ్ చేసుకుంటూ, వాళ్ళు అక్రమాలు చేస్తూ డైవర్ట్ చేయడానికి ప్రజల్ని రమేష్ అన్న, మన జోగి రమేష్ అన్న కొంచెం స్పీడ్గా ఉంటారు, బీసీలో టైగర్లా ఉంటారు, ముందుకు వస్తారు విమర్శించడం. వాటిలో ఇవన్నీ మనసులు బీసీలు అనగదొక్కేయాలి, ఇంకో బీసీ ఎదగకూడదు అని ఆయన మీద, ఆయనేమో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే అధికారం వీళ్ళు పక్షంలో షాపులన్నీ నడుపుకుంటూ ఈయన మీద డైవర్ట్ చేసి ప్రజలందరూ కూడా మాయలో పెట్టి, మభ్యలో పెట్టి ప్రజల్ని ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు, ప్రజలు గమనిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో కానీ మీ ఛానల్లో కానీ ఎంత ట్రోల్ చేసినా కూడా కంపెనీలు వాళ్ళు అవుతే వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు అమ్ముకుంటూ రమేష్ అన్న మీద పెట్టడం ఏంటి, ఇది దుర్మార్గం అని ప్రజలే ఏహంగా చూస్తున్నారు మిమ్మల్ని. కానీ గమనించాలి, చట్టం మీ చేతిలో ఉందని మీరు అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతూనే ఉన్నారు. ఈ దేశంలో కాదు ఎక్కడా కూడా లేదు ఈ అరాచకం. మీరు చేస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు, దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు, అవగాహన ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు మీ అరాచకాలు. కానీ న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 years ఇండస్ట్రీ కదా, న్యాయ వ్యవస్థ ఉంది. మమ్మల్ని ఎన్ని కేసులు పెట్టినా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ అనేది బలంగా పెట్టారు. ఏ కార్యకర్తకి ఏ ప్రాబ్లం, ఏ కేసు పెట్టిన వారు తక్షణం స్పందించే విధంగా ఉన్నారు. అలాగే ఈ న్యాయ వ్యవస్థ కంపల్సరీగా న్యాయాన్ని కాపాడడానికి ఉన్నారు. కానీ అక్కడ మాకు న్యాయంలో జరుగుతుంది. మీరు ఇక్కడ దొంగ కేసులు పెట్టినా కోర్టులో మటుకు, న్యాయమూర్తుల మటుకి నిజాయితీగానే మాకు న్యాయం జరుగుతుందని మేము అందరం నమ్ముతూ ఈ ప్రజలందరూ కోరుతున్నాను. ఈ అరాచకాలని, ఈ దొంగ కేసుల్ని మీరు గమనిస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలు మీరు మరొకసారి చూసి అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఈ కూటమి పాలనకి ఎంత తేడా ఉన్నది ప్రజలు ఇప్పటికే గమనించారు. కనుక మీరు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో అంతకంటే మెజార్టీ జగన్కి చూపిస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర బీసీసీఎల్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు మరియు శాసనమండలి సభ్యులు రాచకొల్ల రమేష్ యాదవ్ గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర కార్యవర్గంలో సభ్యులు కానివ్వండి, జిల్లా కార్యవర్గంలో సభ్యులు కానివ్వండి, ఈరోజు అన్న పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మా బడుగు బలహీన వర్గాల నాయకుడు జోగి రమేష్ అన్నని ఏదో విధంగా ఏదో కేసులో ఇరికించాలి, బీసీల తరపున మంచి వాయిస్ గొంతుకై బీసీల తరపున అన్న వాయిస్ని వినపడకుండా చేయాలని, బీసీల గొంతు వినపడకుండా చేయాలనే ఉద్దేశంతోనే
ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అన్నని అక్రమ కేసు పెట్టి కల్తీ మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు కాశీబుగ్గలో సుమారు 11 నుంచి 12 మంది చనిపోతే ఆ సంఘటన నుండి రాష్ట్రంలో ఎక్కడా కూడా చర్చ జరగకుండా చేయాలని, ఎక్కడ ఎవరు డిబేట్లు పెట్టకూడదని, కేవలం ఆ అంశాన్ని పక్కకు తీసుకెళ్లడం కోసమే సడన్ గా ఆ రోజు రమేష్ అన్నని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రానికి ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడో తక్షణమే రాజీనామా చేయాలా. మీరంతా ఏం చేస్తా ఉన్నారు? మీరు ఈ రోజు రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు గారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? మీరు 16 నెలల నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. రాష్ట్రంలో నేషనల్ హైవే మీద పట్టపగలు మీరు పెద్ద పెద్ద కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యం నడుపుతా ఉంటే మీ విభాగం ఏం చేస్తా ఉంది? మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తా ఉంది? మీ పోలీసు విభాగం ఏం చేస్తా ఉంది? మీరందరూ ఏం చేస్తా ఉన్నారు? అంటే మీకు ఎక్కడ కూడా ఇంటెలిజెన్స్ విభాగం పనిచేయట్లేదా? మీరు రాష్ట్రంలో మీరు అధికారంలో లేరా? 16 నెలలు బట్టి మీరంతా ఏం చేస్తా ఉన్నారు? దీనికి నైతికత వహించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా. వాళ్ళ కేవలం వాళ్ళు తప్పు బయటపడకుండా ఉండడం కోసం దీన్ని కేవలం ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే ప్రధాన నిందితుడు అరెస్ట్ అయినప్పుడు అతని రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ అన్న పేరు లేదు. అతను వచ్చిన తర్వాత మొబైల్ విదేశాల్లో పోయిందని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని భయపెట్టించి వీడియో చేయించి అక్రమంగా అరెస్ట్ చేశారు. కానీ ఇట్లాంటి అక్రమ కేసులకి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. నేను ఒకటే చెప్తా ఉన్నాం, మీది రెడ్ బుక్ రాజ్యాంగం, మీది చింపితే చిరిగిపోతుంది. మాది డిజిటల్ బుక్ రాజ్యాంగం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి దానికి కూడా ప్రతి చర్య ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. కాబట్టి జోగి రమేష్ అన్న ఎటువంటి తప్పు చేయలేదు. ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా అన్న బయటకు వస్తాడు. ఎన్ని కేసులు పెట్టినా ఎటు పెట్టినా అదిరేది లేదు, బెదిరేలేదు. మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీసీఎల్ కార్యవర్గం మొత్తం కూడా అన్నకి కాపలా కాస్తాం. ఏదేదైతే మా అన్న రమేష్ అన్న చెప్పాడో దాని అందరం కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా అన్నకి కుటుంబానికి సంఘీభావం తెలడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.